హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మీలో ప్రతి ఒక్కరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఒక స్పెషల్ వీడియో అయితే షూట్ చేయబోతున్నాం. ఆ వీడియో వచ్చేసి ఏంటిది అంటే సీక్రెట్ రూమ్ పార్ట్ 8 అయిపోయి చాలా రోజులు అవుతుంది, చాలా గ్యాప్ అయితే వచ్చింది. పార్ట్ 9 అయితే ఈ రోజు ఈ వీడియోలో మేమైతే షూట్ చేయబోతున్నాము. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్ వచ్చేసి ప్రతి సీక్రెట్ రూమ్స్ ఛాలెంజ్ లాగా కాదు, సంథింగ్ డిఫరెంట్. అట్లా ఎందుకు అంటున్నా అంటే ఈసారి ఎవరైతే గెలుస్తారో వాళ్ళు వచ్చేసి ఒక ట్రిప్ మీద అయితే నాతో రాబోతున్నారు. అండ్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి వచ్చేసి ఏముండదు. ఓకే, నెక్స్ట్ ట్రిప్ కూడా వాళ్ళైతే రారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు తయారు చేయబోయే సీక్రెట్ రూమ్ ఏదైతే ఉందో ఈ ఫెన్సింగ్లోనే తయారు చేయాలి. అర్థమైందిగా? చిన్న ఫామ్ హౌస్, ఈ ఫామ్ హౌస్ దాటి అడిగి పోవద్దు, ఈ ఫామ్ హౌస్ దాటి వెనక పోవద్దు. ఈ ఫెన్సింగ్ లోపలనే తయారు చేయాలి మీరు. ఓకేనా? ఫెన్సింగ్ మీద ఉంటే దాని మీద దాక్కోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు దాక్కోనికి టైమింగ్ ఈసారి చాలా తగ్గించినాము. టైమింగ్ వచ్చేసి ఎంత అంటే 30 minutes మాత్రమే. అండ్ నేను వెతకనీకి టైమింగ్ కూడా 30 minutes మాత్రమే. సో చూద్దాం ఎవరు దొరకకుండా గెలుపుతారు ఏం కథ అని చెప్పేసి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ సీక్రెట్ రూమ్స్ అయితే తయారు చేసుకొని నేను టైమర్ను పెడుతున్నా. 30 minutes తర్వాత స్టార్ట్ చేసుడు టైమింగ్. సరే మొత్తం బయట పోయినాక టైమింగ్ స్టార్ట్. మీకు ఎట్లా చెప్తా మరి? చెప్తా. మన క్యాంపర్ అయితే పోతుంది. సో బాగా చెలవా అని చెప్పదాకా వెనక పండెత్తుంది మనసుకోటి మేడలా ఎడ చెప్తున్నాం అనుకుంటారు మీరు. అందరం పోయి గేట్ కాడ అనుకున్నాం. నాకైతే ఒక ప్లేస్ దొరికింది. కూరగాడు ఒక ప్లేస్ చూసుకొని దేవుడు అనుకుంటాడు, అది దాక్కుంటాడు, మన అంగిల్ దాక్కుంటా. ఇది ఒకటి, ఇది చిన్నది ఫామ్ హౌస్, ఆడు ఇంకోటి పెద్దది అంటే దాక్కోవచ్చు. ఈయన చెరి అటు సైడ్ దాక్కోద్దు, ఈయన చెరి ఇదికే వాళ్ళకు 30 minutes టైం అని చెప్పినా కదా. చూడరు ఎట్లా వెయిట్ చేస్తుర్రో అలా. మీకు కనబడుతురో లేదో. 3, 2, 1 స్టార్ట్. ఇంకా అలా కినవాలేదు. టైం వచ్చేసి స్టార్ట్ అయితే అయిపోయింది. మనం టిఫిన్ చేద్దాం. అందరు గిలా పోతున్నారు. వీళ్ళందరూ ఇడిది కోతురు, నేను ఒక్కనే అడిది కోతున్నా. ఇట్లా ఒక తవ్వు ఉంటుంది. ఇట్లా కిట్టు అలా దుంకింది అనుకో బరాబర్ ఉంటుంది. అది దీని వెనక అది ఉంటుంది గల దాక్కోవాలరా, ఒకటి ఉంటుంది అది. ఇలా పోదామంటే ఏ పాములు ఉంటే అర్థమవుతలేదు, అందుకే ఇలా పోతలేను. ఈ లొకేషన్లోకి రాలేను, డిఫరెంట్ ఉంది ఈ లొకేషన్. మళ్ళీ అందరు ఇటే పోతురు, మంద ముంగడ ఒక్కలు కాదు, అందరం ఇటే వచ్చినాం. మంచి ప్లేస్ దొరికిందనంటే సొర్రుడే వాడుతున్నా నేను. మంచి గుబురు చెట్టు సపడగా చెట్లు అలా అంటాం. మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసి ఇది 9వ కదా. ఆ 9 దాంట్లో ఒక్క దాళ్ళకు దొరకలేదు. సెకండ్ దాంట్లో ఒక్కటి పార్టిసిపేట్ కాలేదు. మిగతా దాంట్లో ఒక్క దాళ్ళకు దొరకలేదు. చూడాలి ఇలా దొరుకుతుందో లేదో. అనుకుంటున్నా. నేను సెలెక్ట్ చేసుకున్న ప్లేసు అసలే అలా నేను తడిసిపోతా కావచ్చు, అందుకే వేరే ఐఫోన్ తీసుకున్నా. నా ఫోన్ కురానికి ఇచ్చేసిన. సో ఇప్పుడు నా లొకేషన్కి అయితే పోతున్నా. ఇలా దాక్కుందామంటే ఇక్కడ సిట్ పెడతాను, అక్కడ దాక్కుంటలేను. మళ్ళీ అందరు ఇటే వచ్చిర్రు. 30 minutes టైం అవుతుంది వాళ్ళకు సీక్రెట్ రూమ్స్ని తయారు చేసుకోనీకి. సో 30 minutesలో మేమేం చేస్తున్నాము అంటే మేము టిఫిన్ చేస్తాం. ఎవరైనా టిఫిన్ చేయలేదు, పోయి వాళ్ళందరూ కూడా టిఫిన్లో తీసుకొని వస్తాము. ఒకవేళ దొరికినట్టు పోయి టిఫిన్ అయితే చేస్తారు ఇక. సో ఇప్పుడు పోయి టిఫిన్ తీసుకొని వద్దాం వాళ్ళకి. అలా దాక్కుంటా అని అంటే కష్టం. ఇగో శేఖర్ ఇలా దాక్కుంటాడట. వీడు పాములకే అది ఎత్తాడు. మంచి లొకేషన్లు ఉన్నాయనుకునేటైతే ఏం లేవు.
ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు, మెల్లమెల్ల పోవాలి, ఆగమం పోవద్దు. ఎందుకంటే మంచి ప్లేస్ అయినా బిస్కెట్ అవుతుంది కావచ్చు. మ్యాక్స్ ఈ ఈత చెట్లు వాళ్ళు దక్కుంటారని చెప్పేసి అన్న నెగ్లెక్ట్ చేస్తాడు నాకు తెలిసినంత వరకు అయితే. కాకపోతే ఆడాక ఊరావాలి కానీ పోయేటట్లేదు వాడికి. ఎట్లుందనంటే ఇలా నేను పట్టేంత ప్లేసే ఉంది. అలా సరుకులు జేబులో పెట్టుకున్నా, సరుకులు వెళ్ళి మళ్ళీ అలా పోతే దీపావళికి కాకిరిపుల్లం కాల్చినట్టుంది చిన్న పరిస్థితి. జాకులు లేదు కానీ లోపల ప్లేస్ ఉంటుంది. దా అలా వండుకోపో, బిడ్డలే సైడ్ తీసుకోపో. దీంట్లో కూర ఆడు పోతుడు వాసన ఏం కాదు. కూర లేకపోతే పైనకి రా, నేను జాక్కున్న తర్వాత జాక్కున్నా. ఎందుకు పైన ఒక ప్లేస్ ఉంది. దా ఏం కాదు, షాకేరా ఏం రాదు. బంద్ చేసి అది అలా వండుకోవాలి. ఇది ఇక మంచిగా ఉన్నది బెడ్ ఇంట్లో జరపాలి అటవా. ఇలా దాక్కున్నాను. అయ్యో దాక్కుండా నన్ను పైనకి ఎక్కించి నువ్వెందుకు పైనకి నేను పోతున్నా. ఒక ప్లేస్ ఉన్నదా పైన, ఇంకా మీద మొత్తం మీద సిటెక్స్ కార్డ్ దాక్కున్నాను. లేదు నేను లోపల అల్మార్లు దాక్కున్నారు, అది ఒట్టి కింద పడుతుంది. వెళ్ళా గానా. అయ్యో నేను ఇప్పటిగా చెప్పినా ఆ ప్లేస్కి వేయరా. కిచెన్ దాక్కుంటూ కూడా లోపల దాక్కో. ఫస్ట్ ఇటంకెళ్ళి ఉండి చూస్తున్నాయేమో చూడాలి. ఏడ లేడు, రోడ్డు ఇట్లా ఉండే పక్క పండే ఏం కనబడుతుంది. ఇదా నా రూమ్ వచ్చేసి ఆ సింటెక్స్ దాని లోపల నక్కిండ్రా జాగా. చూడాలి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, కిచెన్ లో దాచుకున్నాం అనుకుంటున్నా ఫ్రిడ్జ్ లా. గిడికి ఎక్కువ చెప్పులు నాకు ఫోను ఫుడ్ ఐటమ్స్ ఆ తర్వాత తీసుకోవద్దా. లేదు చెప్పులు కట్టించుకోతా. మెల్లగా మరి డోర్ పట్టుకోనా. ఇక్కడ కాలు పెట్టినా అక్కడ 2 జాగాలు ఉంటాయి. ఇప్పుడు ఏం కూడా వస్తా పైనకి ఎక్కినా కింద మొత్తం ఇంపదే కాదు, ఇది ఘోరంగా సుర్రం అంటుంది. మన వాళ్ళు అయితే ఓలి కనబడుతుంది. కూరగాడు ఒక్కటి ఏడున్నాడు. వీళ్ళందరూ గిడికి తిరుగుతారు. అబ్బో ఘోరంగా కాలుతున్నాయి. సింటెక్స్లో నీళ్ళు అజ్జా ఘోరంగా టైట్ ఉన్నది. అజ్జా ఘోరంగా నిండా నీళ్ళున్నాయి. ఏం చేస్తా అంటే షార్ట్ టీ-షర్ట్ వేసుకొని ఇలా దుంపుతాయిగా. అజ్జా ఏం ప్యాగ్ ఎత్తే ఎట్లా మళ్ళా నీళ్ళు దమ్మాడు ఎట్లా. సింటెక్స్ ఏం లేదు జాగలేదు, ఇక్కడ జాగలేదు. నాకు తెలిసి ఇంత పైనకి ఎక్కలేడు. ఏం చెప్తున్నావాడా? పట్టుకోను నువ్వు దుంకుతావని అందరికి తెలుసు. అయిపోయా ఏమైంది? అయ్యో నువ్వు ఫ్రిడ్జ్లో దాచుకోన్నా, కింద ఫ్రిడ్జ్ దాచుకోన్నా. సూతాడు కావచ్చు అన్న. వాడైతే మీదికి అయితే ఎక్కిండు, మళ్ళీ కిందికి వచ్చిన ఎక్కి మనం పోయి గడ దాక్కుంటా. నేను చూపెట్టినా కదా జా గడ దాక్కో గడ ఆకులు వేసుకోరా మీదికి. ఎక్కిన లాజియో తడిచినది అలా దుంపుతావా? ఊరెక్క విడాల నీళ్ళలా దుంపుతాడట. పోతున్నావు అగో చెడ్డి మ్యాన్. మెల్లగా పడేవు పిలువు. నువ్వు దాక్కోపో. ఫ్రిడ్జ్ లో దాక్కుంటున్నాడు టెక్నాలజీ. అయ్యో నా చెప్పులు ఇక్కడ వాడేసిన, డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నా. ఇప్పుడు అలా దుంకుడే. ఇక నాకు తెలిసి ఎక్కలేడు. ఎక్కినా ఆ సురుమానానికి ఆయనతో ఇంకో కిందికి ఉరుకుతాడు. ఇక ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా, ఎట్లా ఎక్కుడేమో. చెప్పు అడ్రస్లో మారేసేస్తావు. విజయ్ వాడేసాడు, నీకు కూడా మాడ వాడే. నా సల్లా ఉందన్నా, బంద్ చేసిన ఏమన్నా వేసుకుంటా. సల్లా ఉంది. బ్యాక్ సైడ్లో మొత్తం
మన ఏది డెకరేషన్ దాని గురించి ఇది పెట్టిరు. మన ఏది ఎంత బొంగులు ఉంటాయి కదా దాని ఇలా చల్లగా ఉండాలి మొత్తం ముడుకుతుంది. దీన్ని ఏం చేస్తానంటే ఇది నేను చూసుకొని అద్దం లెక్క పని చేస్తుంది. ఇక మనలు మొత్తం మాగం చేస్తారు. అందరు అదే ఫామ్ హౌస్ ఉండే వరకు ఈ అన్న కొంచెం డౌట్ వస్తుంది. అందుకే నేను ఇక్కడ చిన్న ఫామ్ హౌస్లో పోతున్నా. ప్లీజ్ ఏడింది బాబాయ్. హాయ్ బాబాయ్, ఎందుకు ఇంత మంచిగా కనబడుతున్నావు నువ్వు? ఇక బాబాయ్ అయితే ఈ షెట్ కింద దాక్కున్నాడు, ఘోరంగా కనబడతాడు. వాళ్ళు ఆమె అవుతారు డ్రెస్ చేంజ్ చేసుకుడు. ఈతడేమో అనుకుంటా. జై ఎక్కేసినా కానీ సుర్రు పడ్డది. నేను ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేటు పోయి, ఎందుకంటే అంతగానో స్పేస్లో ఏం లేవటు. ఇట్లా అంటే ఉంటే రూమ్లు, ఆ రూమ్లలో జాక్కున్నానంటే కష్టం. ఎందుకనంటే చక్కగా పోయి రూమ్లలో ఏదైనా బట్టలు అవట్టే కానీ కనబడతాం, ఖచ్చితంగా 200% కనబడతాం. అందుకని చెప్పేసి నేను ఏం చేయాలంటే మనకు ఇట్లా బయట లొకేషన్లో ఇట్లా ఏదైనా షర్ట్లు గిట్ల ఏదైనా ఉంటే దాంట్లో ఉన్నది బెటర్. ఎలా పోతున్నావు? అలా పడతావా నువ్వు? ఆ సంద ఎంత చిన్న ఉంది అలా పోతాను బట్ట. ఏం చెప్పాలి? ఒక గాడు వేసాపు అలానే పెట్టుకుంటా ఇంతే. వాళ్ళు ఎలా పడుతావు? అయ్యా అన్నా వాళ్ళు ఇరికినావనుకో ఎటు కాకుండా అవుతావు. ఏమి ఇవ్వాలి? ఏమున్నాయాలా? నీళ్ళున్నాయా? గిల్లు ఉన్నది, సంచున వేసుకో. గిల్లు ఉన్నది. గిల్ల రూమ్లో అల్మారాలు ఉన్నాయి, అలా ఓపెన్ ఇన్నో ఉంటావు. నాకేమైనా అనిపించింది అనుకో వెళ్తా, నాకు అక్కడ ఫోన్ కూడా లేదు. డోర్ని గుర్తా దీని కిందికి పోదామనుకున్నాను. ఈ పరదా తీసుకొని నేను మూలకు దాచుకుందామా అనుకుంటాను. అన్న గింత లోపలికి అన్న రాడు. ఇది ఇంకో ఫామ్ హౌస్ కింద, ఇంకో చిన్న ఫామ్ హౌస్ ఉంది ఇక్కడ. ఆ చిన్న ఫామ్ హౌస్ కింద ఆ కంటైనర్ కింద దాక్కున్నా. అన్న అయితే కష్టమే చూడాలి. ఇక వీడియోకి దొరకబడతారా దొరకబట్టడా. నాకు వచ్చిన 2 ఐటెంలలో డెకరేషన్ ఐటెంలలో ఒకటేమో పెట్టినా, ఎందుకంటే యాదమ్మలో నా ఫేస్ ఇట్లా చూసుకోనికి. ఇంకోటి ఆకులు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎల్ద బొంగులు ఉన్నాయి కదా, మధ్యలో కొంచెం లైట్గా గ్యాప్లు ఉన్నాయి. మేబీ కనబడతా కావచ్చు అనిపిస్తుంది, కానీ మరీ ఇంతగానో కిందికి చూడడు కదా. ఎట్లా అంటే కాంచెలు నడుచుకుంటూ వచ్చారు అనుకోరే, నడుచుకుంటూ వస్తే మొత్తం ఓపెన్ ఏరియా కనబడుతుంది కాబట్టి టక్కన వెళ్ళిపోతాడు. ఇది చెట్లు కూడా దాక్కుంటారు, ముళ్ళ చెట్లు అనుకుంటా అనుకో, సేఫ్. బంజారా అంటే అది వేలగలరా వాళ్ళు బయట ఉర్రే విద్యాడు అయితే సిల్లెక్స్లో దాక్కున్నాడు, షెడ్ వేసుకొని పోయి. ఇంకా బాబాయ్ శేఖర్ బాయ్ అక్కడిది కుంకో ఫామ్ హౌస్ చూసిన అలా వాళ్ళు అలా దాక్కున్నారు. రగ్గాడు ఫ్రిడ్జ్ దాక్కుంటుండు, ఫ్రిడ్జ్లో నేనేమో ఇలా దాక్కుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్. మాగిండు కర్రీగా. దుంకురా తెలినా దుంకు. అయిపోయింది నాకు కథ. ఇలా సెట్ చేసిన చిన్న ఫన్నీ బాయ్ అని నేను ఫ్రిడ్జ్లో పోతున్నా ఇప్పుడు. నేను ఘోరంగా సలా ఉంది లోపల, ఘోరంగా సలా ఉంది. మెల్లగా ఆయన గడ్డగట్టేవు. ఘోరంగా సలా ఉంది. అయ్యో ఘోరంగా ఉంది. గడ్డగట్టేవు ఆయన చూడు మొత్తం ఐస్ ఉన్నది ఇలా. అయిపోయింది, ఘోరంగా సలా ఉంది. వాడలో దాక్కున్నాడు. సల్ల ఉందన్న సల్ల ఉంది. వాడు దీన్నే ఫ్రిడ్జ్లో తినాక సల్లగా ఉండదు. ఇంకెట్టు ఉంటుందిరా? ఏమైనా హీటరా గరం ఉండడానికి? డోరు కొంచెం పెట్టు లైట్గా. బస్ గంతారం పోతుంది. తీ కది కంతే ఉన్నాయి. అయిపోయింది నాకు కథం. ఈ రూమ్ డోర్ తీసుకున్నా, పక్క పంట రూమ్ని. ఆ డోర్ ఇట్లా మీదకే వేసుకో. తెలిసి ఆ సీక్రెట్ రూమ్స్ ఏమన్నా అయితే భూమిలో దొరికితే ఏం చెప్తున్నాం. అన్నను మాత్రం ఖచ్చితంగా భయపడిపిస్తా.
మళ్ళా గట్టి ఉడతా మళ్ళా భయపడతాడు. నాకైతే దొరికింది. వాళ్ళు ఏమేమో సప్పుడు పడుతుంది, డబ్బాల సప్పుడు పడుతుంది. అన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలని అంటే ఇక్కడికి వెళ్ళి వస్తే ఇటు కొంచెం మలగాలి, ఇక్కడికి వెళ్ళి వచ్చాడనుకోరి వెనుకకు పోవాలి. ఇటు ఉన్నాయి ఈ కొమ్మలు, ఈ కొమ్మల సటుకు పోవాలి, అంటే నేను గిల్లకు పోవాలి. ఉంటుంది. ఫస్ట్ మూత చూపించి నీళ్ళు ఎంతున్నాయో విధంగా కనిపించినాయో లేదో మళ్ళీ చూపిస్తా. పైనకి ఎక్కి ఇయో గింతున్నాయి. ఇయో ఈ మూత పెడితే దమ్మ ఎట్లా వచ్చాడేమో. అబ్బో తేలింది, తేలింది. అయ్యా పూలు పోతున్నాయి లోపలికి. ఫస్ట్ లైట్ వెయిట్ చూస్తా మన పాములు తేలు ఇట్లా ఉన్నాయేమో అని. ఆయనతుంటే అది లోపల దిగినాక మన హర్షి అనుకో అలానే విక్కా. ఆయన నేను లైట్ వెయిట్ చూసినా ఏం లేవు, మొత్తం అంతా ఇట్లా కింద పాకురు ఉంది. ఏమని భయం అవుతుందంటే ఒక సినిమాలో గదేదో ఇట్లా బయట దుంకగానే ఇట్లా అన్నీ ఒకటేసారి చేపలు వచ్చి ఇట్లా పిసుకంగానే మనిషి మాయమవుతాడు చూడు, అట్లా అయితే అనిపిస్తుంది. ఇట్లా ఇచ్చిన ట్యాంకిల్ని భయం అవుతుంది కదే. లోపలికి అయితే ఒక అడుగు వేసినా దిగుతున్నాయి. ఇక అబ్బో నేను అసలు ఇట్లా మునుగానో చూడాలి. 1 2 3 అబ్బో చల్లవని నీళ్ళు. అయ్యో నీళ్ళలో ఉన్నా లోపల. ఆహా చల్లగా నీళ్ళు. దూరంగా ఉడకపోతుంది ఇలా ఇట్లా బండ వేడికి రావా. ఇప్పుడు జర చల్లగా ఉన్నది. నాకు తెలిసి చాలా స్టార్ట్ అయ్యి ఆల్రెడీ సగం కంటే ఎక్కువ టైం అయిపోవచ్చు. చూద్దాం అన్న ఎప్పుడు తొడిలో దొరకవచ్చు. ఇగో మంచిగా కనబడకుంటే బయట ఒక బుడ్డి పెట్టినా, దానికి కలెక్షన్ పెట్టినా, ఇది అయిపోయినట్టు బుడ్డి పెట్టినా, మళ్ళీ ప్లస్ బట్ట ఇట్లా కప్పిన ఇట్లా డౌట్ రాకుండా పితికంత సంద ఏర్పడుతుంది. ఏమి అలాగే చూడడా అనేది చూద్దాం మనం. బాబు వాడు దిగుతా ఉన్నాడు, పస్సాల దిగుతున్నా ఎక్కుతున్నా. అన్న 30 minutes ఏమో అన్నాడు దాచుకోనికి. అదేమో దాచుకొని 10 minutes 20 minutes అయింది, తొందరగా దాచుకున్నాం. వాడు అలా దిగి మూత పెట్టినాక మాట్లాడితే డైట్ వినబడుతుంది. ఇగో దుమ్ము మొత్తం ఎట్లా లేస్తుంది చూడు. ఇగో కింద ఇగో మొత్తం క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ చెట్టు ఇగో పువ్వు కింద ఇవేంది పువ్వు అంత గబ్బు గబ్బు అవుతున్నాయి నీళ్ళు. పైనకాయ చూస్తే ఫ్రెష్గా ఉన్నాయి, గబ్బు గబ్బు అవుతున్నాయి నీళ్ళు. ఒకవేళ ఈ ఫామ్ హౌస్ చూసుకుంటే ఆయన నచ్చి నీళ్ళు పెట్టిన అనుకో మొత్తం నిండుతుంది. ఇక నాకు దమ్మన్నది. ఇక బాగా వచ్చే 5 నిమిషాలు ఉన్నా అనగా ఈ మూతనైతే పెట్టుకుంటా. మూత పెట్టుకుంటే దమ్ ఎట్లా వస్తుంది అనుకుంటారా. ఇక ఇక్కడ చిన్న అది ఉన్నది పైపు, ఇటు దిక్కున్నది, ఇంకా ఇటు దిక్కు లేదు. ఇక ఎయిర్ పైప్ ఉన్నది, అసలు ఎయిర్ పైప్ ఉన్నది. ఇక దాంట్లోకే తీసుకోవాలి దమ్ము. మన లోపలికి ఆడతలేదు చూపిద్దామంటే. ఆల్మోస్ట్ ఫస్ట్ నేనే దొరుకుతా అంటే మ్యాక్సిమం చూడకుండా అట్లా పోతే ఏం కాదు, చూసి అది చేస్తే అనుకో దొరుకుతా ఖచ్చితంగా. డెకరేషన్ తీసుకున్నాను. వెయిట్ అయితే వేద్దాం మన వచ్చేదాకా. అంతలోపు మనకు వచ్చిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో కిండర్ జాయ్ ఒకటి కాదు 2, ఒకటి గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ ఫ్రూటీ. నాకు వచ్చిన ఐటమ్లు వచ్చేసి 4. అందులో ఫస్ట్ కిండర్ జాయ్ వేసేసా. మొత్తానికైతే తక్కువ చూడాలి ఇక ఎట్లుంటుందో. ఇంకా కానీ మొత్తం భయం అవుతుంది, ఇల్లు ఏమన్నా ఉంటాయా అని. చూడాలి, ఏం ఉండే కానీ చూసిన కొంచెం మామూలుగా ఇట్లుంటే భయం అవుతుంది. దగ్గర అన్న టైం 1/2 అవర్ ఇచ్చిండు. 1/2 అవర్లో దాక్కున్నాం. అన్న నేను ఫన్నీ పోయి పక్క కొన్నాను. విద్యేమో పైన సింటెక్స్లో దాచుకుంటా అన్నాడా. లోపల దిగిండు వాడు నీళ్ళలా, మీద కొంచెం మూత తెరబెట్టుకొని అలా దిగుతా ఉన్నాడు వాడు. మేము ముట్టేనే దొరుకుతాం కావచ్చు, వాడైతే అసలే దొరకడు వాడు. నాకు తెలుసు 101% దొరకడు వాడు. మళ్ళీ వాని దగ్గర కూడా ఐఫోన్ తీసుకున్నాడు, అలా వాటర్ ప్రూఫ్ అది ఏం కాదు. మళ్ళీ వాడు బొడతాడు మొత్తం నీళ్ళలో, ఎంజాయ్ చేస్తాడు. రాకీ ఏ నా పీక్నా
తిను కోసుకొని లాగరా ఒక చాకు ఉన్నది కింద ఉన్నది కాకపోతే విద్యు అయి సింటెక్స్ లో పైన వాటర్ సింటెక్స్ ఉంటుంది చూడు దాంట్లో దాచుకున్నట హ్యాకర్ విద్యు దొరకడు నాకు తెలిసి అన్నంత పైనకి ఎక్కలేడు చెప్పలేము ఎక్కినా ఎక్కుతాడు అన్నం తక్కువ అంచనేయద్దు ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఐటమ్లు ఉన్నాయో మీకు ఒక్కొక్కటి చూపిస్తాం అయ్యా అన్న చీకటి భయం అవుతుంది మనం చిన్న బ్యాక్గ్రౌండ్ అట్లా డెకరేషన్ చేసాం గోల్డ్ రాజ్యాలు నాకు కాలే వాడతలేవు అబ్బా చమక్ చమక్ పడుతుంది ఫోన్ అయితే గ్యాప్ పడి కూరగా ఇచ్చిన ఇట్లా టైం ల్యాబ్స్ అట్లా పెడదామని అన్న వచ్చేదాకా ఇద్దరు సేపు కూల్ డ్రింక్ తాగుతూ ఎంజాయ్ అయితే చేద్దాం ఇగో ఇట్లా పెట్టుకుంటే ఈ మెడలని గుంజినట్టు అవుతుంది ఇట్లా మీకు తాకుతుంది ఇట్లా మీకంటే ఇట్లే ఉండాలి ఇట్లా నెత్తి ఇట్లా పెట్టుకొని మళ్ళీ అన్న వచ్చావు కాళ్ళకి ఇట్లా పెట్టుకోవాలి ఇక ఇది ఇట్లా తాగుదామని ఇట్లా లేకపోతలేదు ఇట్లా ఇది మొత్తం ఇది మీద తాకుతుంది ఇట్లా ఇంత పైనుంచి మీరు లొకేషన్ చూసిరనుకో సూపర్ ఉందంటారు. ఇగో మొత్తం 2-3 కొండలు, ఇగో ఇటు సైడ్ మొత్తం గ్రీనరీ చుట్టూ. ఇగో ఇగో ఇటు సైడ్ ఇగో సౌండ్ ఏమవుతుందా వాగు పోతుంది, నీళ్ళు మొత్తం ఫుల్ పోతున్నాయి నీళ్ళు. ఇగో సగం గరం సగం చల్ల లోపల. ఈత కొట్టాలి మంచిగా ఇట్లా కళ్ళతో ఈత కొడుతున్నా. చుట్టూ కావరి కానీ మొత్తం అంతా చెత్తలేస్తుంది. నాకు ఏమనిపిస్తుందనంటే దూరంకి వెళ్ళైనా కానీ సరే ఈ షర్ట్ వచ్చేసి వైట్గా ఉంది కదా, దీంతో లాంగ్ ఉన్నా కానీ కొంచెం అట్రాక్షన్ కొద్దీ ఉత్తడేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంతకుముందు నేను ఒక బొందలో జాక్కుంటే ఒక పువ్వుని చూసి వచ్చినట్టు మళ్ళీ ఉత్తడేమో అనిపిస్తుంది. అందుకని అంగిప్పేసి ఈ కట్టలు ఇలా కలిసిపోతాయి కొద్దిగా, అట్లయితేనే ఏం కాదు. లేకపోతే అబ్బో దేని ఫస్ట్ దొరకదట్టున్నా. శేఖర్ గారు కూర్చుండు వీడికి, వాడే అంటున్నావు బాబాయ్ మంచిగా కనబడుతున్నావు అని చెప్పేసి స్టడీ ఎత్తా. చల్ల ఘోరంగా చల్లగా ఉంది. ఇలా ఇటు వర్షం అయితే ఇలా కాలు మెసలు ఎత్తలే. ఇదే చల్లగా ఉందంటే ఇంకా దీంతో పాటు మనకి ఏమేమి వచ్చినాయో ఇప్పుడు చెప్తున్నా. ఓ కాలు అటు ఇటు పెట్టలేదు, చల్లగా ఉన్నది. ఇప్పుడు మనకు వచ్చినాయి అయితే ఏమేమి ఉన్నాయి అంటే ఐటెంలు ఒకటి పల్పీ ఆరెంజ్ ఒకటి ఉంది. ఇది మళ్ళీ ఇదే చల్లగా ఉందంటే దీనికంటే ఎక్కువ చల్లగా ఉంది. ఇది ఎట్లా తావడేమో. ఇంకోటి ఏంది మాంసమది గుడ్డే పల్పీ ఈ ప్లేస్ నుంచి ఇళ్ళకి షిఫ్ట్ అవుతున్నా. అంటే ఐరన్లు జరపాలి, ఐరన్లు జరిపితేనే అటు పోవాలి. చెత్త గిత్త అంతా మీద వేసుకున్నా. ఇదంతా అక్కడి నుంచి వచ్చినా కనబడదే. గుడ్డే నడుస్తుంది అనుకుంటున్నా, అందుకే గుడ్డే తెచ్చుకున్నా. దీనిలో ఒరిజినల్ స్టైల్ ఇది ఒకటి వచ్చింది. అది ఇది ఇప్పుదామంటే పరపర సప్పుడుతుంది. దీన్ని మెస్ లేకుండా ఇంకా వారిస్తే అయిపోయింది. దీనిగా సప్పుడు రాదు, ఏం లేదు. దీన్ని నిన్న పెడదామంటే ఏం లేవు. ఇట్లా పెట్టి పెట్టాలి, లేకుంటే మెడల్ నన్ను వేసుకోవాలి. అది బాగా వచ్చిన తర్వాత ఎట్లుంటుంది అని చూపిస్తా. ఈ మొత్తం మూత పెట్టిన తర్వాత మూత పెట్టుడు ఎట్లనో అబ్బూ మునితే ఇక చల్లగా వస్తుంది. మనే నా డెకరేషన్ కాదు అబ్బా చల్లగా అబ్బూ దీనిలో రావలేగా. ఈ తర్వాత కాడ ఇంకా సరి పెడుతుంది. ఇట్లా పెట్టుకుంటే ఇక ఏర్పడుతుంది మూత. సరి ఎట్లా ఈ లోలు ఉన్నారు అని మూత పెట్టుకోవాలి ఇక కంపల్సరీ. అబ్బా గిట్ల అవుతుంటుంది మొత్తం. ఇక బాగా వచ్చిన తర్వాత సెటప్. అబ్బో ఇప్పుడే దమ్ ఆడతలేదు, ఎట్లనేమో తర్వాత చూడాలి. ఇక అన్నకు ఫోన్ చేద్దామన్నా ఇంకో ఫోన్ లేదు. నా ఫోన్ ఏమో బెడ్రూమ్ ఆడ లోపల పెట్టేసాను. ఇప్పుడు ఇది ఒక్కటే విజ్జాన్ ఫోన్ ఉన్నది. విజ్జాన్ ఫోన్లకే ఫోన్ చేయాలి, కెమెరా ఆఫ్ చేయాలి. మళ్ళీ అన్నకు ఫోన్ పైనుంచి విజ్జాడు వెళ్తుంది. ఏంద్రా ఫోన్ లావటన్నా అన్న. విజ్జాన్ ఫోన్ నేను ఫ్లైట్ ఎక్కించిన అన్న. నా ఫోన్ ఏదో ఫోన్ రాదు కాబట్టి ఇంకో ఐఫోన్ ఉన్నది, ఐఫోన్కి ఫోన్ చేసిండు అన్న. అది విజ్జాన్ దగ్గర ఉన్నది. ఏమని చెప్పినాడంటే ఇక్కడికి వచ్చి ఆరన్ కొడతాడట. ఆరన్ కొట్టినప్పుడు మన ఏమంటారు ఛాలెంజ్ ఇప్పుడు సిగరెట్ రూమ్ ఇది ఉందిగా,
ఛాలెంజ్ స్టార్ట్ అయినట్టు అప్పటి నుంచి. ఎంత అదాటి సేపు రాకి, అదాటి సేపు దోలాడు. వచ్చి ఆరని కొడతాడట, ఆరని కొట్టినాక స్టార్ట్ అవుతుందట ఛాలెంజ్. నేను ఫ్లైట్ ఎక్కించిన అప్పుడే మళ్ళా ఇంత విద్యార్థి ఫోన్ చేసి చెప్పాను ఫ్లైట్ తీసిన. వాళ్ళ సింటెక్స్ మూత తీసి ఒర్రే దొరుకుతున్నాడు కూర 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 అని. వచ్చి ఆరని కొట్టాడట, ఆరని కొట్టినాక అదాటి సేపట్లో దొర కొట్టాలి. అన్న గురించి వెయిటింగ్ అప్పటి నుంచి. ఎప్పుడొస్తాడా 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 అని సూతే చెట్లనే ఉన్నా కదా, కూల్గా లేదు ఇలా, మొత్తం ఉడుకుతుంది ఇలా. ఈ వెదురుంది కదా, ఈ వెదురు దాంతో బాగా హీట్ వస్తున్నట్టుంది. ఇప్పుడు భయం అవుతుంది కింద ఈ చెత్తకి దానికి దీనికి ఏదైనా పాము ఇట్లా వచ్చి ముద్దు ఇచ్చింది అనుకో. ఏం రావు మ్యాక్సిమం, చూసుకున్నా ఫస్ట్ చుట్టూరు ఏం లేదు అంతగానం, అంటే పురుగు పూసి అంటారు కదా, అవి ఏం లేవు. ఓకే సేఫ్ అని చెప్పేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇదంతా మీద వేసుకున్న తర్వాత రప్పం వరకు వచ్చింది అనుకోలేదన్న లోపలికి. ఆహా నా పని కథ. దగ్గర టైం వచ్చేసి 20-25 నిమిషాల చిల్లర అయిపోయింది నాకు తెలిసినంత వరకు అయితే. నా దగ్గర ఫోన్ లేదు, మేబీ దగ్గర రావచ్చు అన్న. ఇట్లా స్టార్టింగ్లో ఉన్నా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదు అని అంటే దొరికేస్తా. దీంట్లో నేను సీక్రెట్ రూమ్ తయారైస్తా అని ముందే అనుకున్నా. సో అందు గురించే ఈ ఐఫోన్ కురాడు తీసుకునేటోడు వాళ్ళ దగ్గరికి నేను తీసుకొని నా ఫోన్ కురాన్ ఇచ్చేసిన. ఎవ్వరు అసలుకి ఐడియానే రాలేదు వీళ్ళకి ఇక్కడ జాక్కుందామని. దీని వెనక జాక్కుంటారట, దీని వెనక గడ్డకైతే దొరకడా. నేను అందుకే ఫస్టే ఏడు పోకుండా డైరెక్ట్ కట్ చేసిన. ఇప్పుడు చిప్స్ తింటున్నా మంచిగా. ఈ ఫోన్ తీసుకోనికి రీజన్ ఏంటి అంటే, ఒకవేళ నీళ్ళు నిండున్నా ఇల్లనే ఉందాం అనుకున్నా నేను. ఎట్లా అంటే నీళ్ళలో ముని, ఇది నీళ్ళలో ముంచినా ఏం కాదు కదా. సో అందు గురించే ఇది తీసుకున్నా. ఇంకా మన దగ్గర అయ్యో మొత్తం అన్నీ బోట్ అయిపోయినాయి, ఇలా నాగరికి వచ్చినాయి అన్నీ. అయ్యో ఇదేంటి గుడ్డే, ఇదేంటి మ్యాంగో, 3 ఐటెంలు అయితే వచ్చినాయి. ఒకటి ఇది, ఇంకోటి ఇందులో. హలో ఏం చెప్తున్నావు? ఇక్కడ దాక్కున్నావు, బయట సింటెక్స్లో దాక్కున్నావు. లేవా ఫోన్ నా దగ్గర ఉన్నదిరా, విజయ్ ఫోన్ దగ్గర ఉందా? విజయ్ ఫోన్ కూర బయట ఉన్నది, పక్కుంటే హలో హలో అంటుండే. ఇదో పరదా, నేను పక్క పంట ఇంకో పరదా అన్న కనబడకుండా నాకు మ్యాక్సిమం అంటే ఇటు రాకుండా దాచుకోనికి, అంటే ఇక్కడ ఇట్లా చెత్త లెక్క ఉంటుందని చూస్తాడు అనుకొని ఇంకో పరద గడ 2 పరదాలు అంటే గుంజుకొచ్చి ఇక్కడ రూమ్ లెక్క సెటప్ చేసిన. భయం అవుతుంది ఘోరంగా ప్లేస్ అవుతుంది. మా హోమ్ టూర్ అండి. ఇది వచ్చేసి మా ఈత చెట్టు. ఈ ఈత చెట్టు వచ్చేసి మేము చాలా రోజుల కింద పెట్టాము, కానీ ఎక్కువ తొందరగా లేస్తలేదు, హైబ్రిడ్ కాదు కావచ్చు, ఎందుకంటే నేను పెట్టలేదు, పెట్టినట్టున్నాను నేను. ఇవి వచ్చేసి వెదురు బొంగులు అండి. ఈ వెదురు బొంగులు వచ్చేసి నేను కూడా నేను పెట్టలేదు కాబట్టి ఇది ఏంటో నాకు తెలియదు. ఏదో డిఫరెంట్ కాయలు ఎక్కువ ఉంది. నేనండి మీ బాబాయ్ అండి, నేను మా హోమ్ టూర్లో దాక్కున్నానండి. ఇది వచ్చేసి మా హౌస్ అండి. మీకు ఇంతకుముందు చెప్పాను కదండి, నేను ఒక జడ తీసుకొచ్చుకున్నానండి. ఆ జడని ఇక్కడ కింద మా చెట్టుకి కింద వేసానండి. ఎందుకనంటే చెప్పాను కదండి అదే దొరకబట్టిస్తుంది కావచ్చు అని చెప్పేసి అందుకనే కింద వేసిన. అదే అబ్బు లేకపోతే ఆయన మళ్ళీ దొరికిననుకో వేస్ట్ కదా. ఇది ఇంత రిస్క్ తీసుకోను మరి ఇల్లుంటే. ఎవరో గిడునో, అయ్యా నేనయ్యా మనిషినయ్యా. మేము టిఫిన్ చేసినాం, అక్కడ మనోళ్ళు ఉన్నారు కదా వాళ్ళ గురించి కూడా టిఫిన్లు అయితే తీసుకున్నాం. టైం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ కానీ వచ్చింది. 23 minutes అయింది. మరి ఇక్కడ 23 minutes 49 seconds అయితే అవుతుంది. ఇంకా 7 minutes ఉంది, తొందర వెళ్ళిపోదాం. శీఘ్రమే మంచిగా దాక్కున్నాడు. ఎక్కడ దాక్కుంటాడు అనుకున్నా, ఈ చెట్లలో మంచిగా దాక్కున్నాడు. మన ఫస్ట్ ఫామ్ హౌస్ ఉంది చూడు చిన్నది మినీ, ఆ ఫామ్ హౌస్ కింద అండర్గ్రౌండ్ ఎక్కువ ఉందంటే అలా వచ్చినా మంచిగా రూమ్ లెక్క తయారు చేసుకున్నా అని అంటున్నాడు.
మాకే సావే నాకు పని నాదేమో పని ఖచ్చితంగా దొరుకుతాడు ఇట్లా అనగా దొరుకుతాడు. నా డోర్ ఇప్పి నాది కథం దొరుకుతా ఆల్మోస్ట్. ఫస్ట్ ఇటే వస్తాడు అన్న, ఇటు వచ్చాక ఆయనకి రాకేష్ గారు ఇటు ఫస్ట్ వచ్చిండు, ఇటు వచ్చి ప్లేస్ చూసుకుందామని అనుకున్నాడు. వాడు వచ్చిండు చూసుకున్నాం కానీ మనకి ఈ ప్లేస్ దొరకాలి, అండర్ గ్రౌండ్ ఉందని ఇక్కడ కింద. వాడు షాక్ అవుతుండే ఇప్పుడు ఇప్పటి వరకు. ఒకవేళ ఇటు మిస్ అయిపోయినాకో ఇక నేనే లాస్ట్ దొరక ఇవ్వాలికి. నాది విజ్జి దొరకడు అస్సలుగా. విజ్జి ఇక్కడ పైన ట్యాంక్ పక్క పంట రూమ్ క్రియేట్ చేసి అక్కడ దాక్కున్నాడు. చిప్స్ ప్యాకెట్ మొత్తం తినుకుంటూ ఎంజాయ్ చేసిన కొంచెంసేపు. ఆయనతో కాళ్ళు గడ్డి ఇట్లా మిసిలిచ్చిన కాళ్ళు నువ్వు తలిగింది బట్ట. అది మెల్లగా ఇట్లా పనికి లావట్టినా పనికి లావటగానే ఇట్లా ముద్దలక కట్టిర్రు దస్తో ఏంటి బట్టను సపడే కింద వేసేసినాయి. మళ్ళీ ఏమన్నా అని వచ్చినావా అన్న? 2 నిమిషాలకి వచ్చి 6 కొడతాను కొట్టంగానే మీరు అలర్ట్ గారు. భయం అవుతుందా నా పాములు ఇట్లా ఉంటాయేమని? అర్థం కాలే. చెట్ల దాక్కున్నా పాములు ఇట్లా భయం అవుతుంది అందర్రా. సరే సరే అందునైతే డైవర్ట్ చేసిన చెట్ల దాక్కున్న పాములు నెల తొందరరా అని చెప్పి నడిచిన. దొరికితే నేనే ఫస్ట్ దొరుకుతావు చక్కా వచ్చి కిచెన్ డోర్ ఫ్రిడ్జ్ డోర్ తీసి అవాకైతే అయ్యా అన్న ఫ్లాష్ మ్యాన్ అంటాడు డోర్ తీసి సడన్గా. ఇప్పటిదాకా చిప్స్ ప్యాకెట్ తిని ఎంజాయ్ చేసిన. సో ఇప్పుడు మజాన్ అయితే తాగుతున్నా. చిప్స్ ప్యాకెట్ ఏడేసిరు అనుకుంటురా? ఇక దీని లోపలనే చూపిస్తావురి. ఇక దీని లోపలనే వేసిన, బయట అయితే కనబడుతుంది. ఆ ముంగట వేసిన వెనక ఎట్లయినా మొత్తం తిరుగుతాడు. సో అందు గురించే దీంట్లో వేసిన. ఇవి ఎట్లయినా గబ్బు గబ్బు ఉన్నాయి నీళ్ళు. సో అన్న చెప్తా ఇవన్నీ తీసేయాలన్నా మొత్తం అంతా గబ్బు గబ్బు ఉన్నాయి. ఇవి తీసుకుపోయేటప్పుడు ఛాలెంజ్ మొత్తం అయిపోయినాక ఇవి మన ఐటమ్లు అన్నీ ఏమేమి వేసినా అవన్నీ తీసుకోవతా. అట్లే ఈ నీళ్ళన్నీ తీసేయమంట. అంత చెత్త ఉంది, తీసేసి మంచి నీళ్ళు పట్టుర్రి అని చెప్తా. సో అందుకే దీంట్లో వేసేస్తున్నాయి. ఆరెంజ్ సౌండ్ వినవాడు ఇప్పటిదాకా వచ్చిండేమో అనుకున్నా కానీ రాలే. వేరే స్కూటీ అది వేరే అడిగి. గైస్ మన కెమెరా అయితే వస్తుంది, జల్దీ డోర్ పెట్టుకోవాలి. ఈ టైంలో అయితే కింద పడనుకో కథమే. ఇక ఈ టైట్ అయ్యడు లూజ్ అయ్యడు అప్పటి నుంచే పెట్టుకుంటే అయిపోయింది. అన్న వచ్చినట్టు ఆరని ఇప్పుడు మళ్ళీ కొట్టిండు. ఇప్పుడు ఇంత ఆరని సౌండ్ అనుకున్నది అది కాదు. ఇప్పుడు అన్న వచ్చిండు, ఆరని కొట్టిండు. ఫోన్ అయినా పెట్టి తప్పుడెక్క కూర్చుంటే కుయ్యలేదు కుట్టుకోలేదు అట్లా కూర్చుంటా. వాడేమో ఫ్రిడ్జ్లో దాక్కున్నాడు. వచ్చిండు గాయస్, వచ్చి ఆరం కొట్టిండు. ఇప్పుడైతే మనం సైలెంట్గా ఉండాలి, ఇంత కూడా డౌట్ రాకుండా ఉండాలి. లోపలికైతే గాయస్ వచ్చేసినాము. టైం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కారాడ పార్కింగ్ చేసి కిందికి తిరిగిన తర్వాత మళ్ళీ మన టైమర్ సెట్ చేసుకుందాము. 30 minutesలో నేను వాళ్ళని ఫైండ్ అవుట్ చేసినట్టు. ఒకవేళ 30 minutes నాకు ఎవడైతే దొరకడో వాడు సేఫ్ అయినట్టు. కమా అన్న వచ్చిండు ముంగడు సైడ్ వేయండు. మళ్ళీ ఏమైందేమో ఇంకా కొత్తుండు. టైమర్ పెడుతున్నా, కొద్దిగా ఎక్కువనే అయింది 2-3 minutes. వాళ్ళకు టైమర్ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు కనబడతలేడు. 3, 2, 1 స్టార్ట్. ఫస్ట్ చిన్న ఈసారి అందరిని దొరకబట్టాలి ఎటు పెట్టి. డౌటే లాస్ట్ చూద్దాం దొరకకుండా. అన్న అయితే పోతాడు. అలా అంత వాసన వస్తుంది. నాకు తెలిసి ఎవరు ఉండరు కావచ్చు. ఒకవేళ ఎవరు దొరుకుంటే పోయి చూద్దాం. మూత అయితే పెట్టేసిన. ఈ పైన మంచిగా ఉన్నాయి డెకరేషన్ లెక్క. పట్టుకుంటే గట్టిగా మూత పడతలేదు. 30 minutes దాకా ఇట్లా ఉండాలి. మొత్తం కూర మసాలా ఉన్నాయి నీళ్ళు.
మరి లోపడుతుంది. అన్నకు కూడా భయం అయింది రానికి కూడా. కొన్ని డౌట్ ఉంటే లాస్ట్కి వచ్చి చూస్తానన్నాడు ఇవ్వలు దొరకకుంటే. చూద్దాం. నేను చెప్పిన ఫస్ట్ ఒకవేళ ఇటు వస్తాడు, ఇటు వస్తే ఫస్ట్ దొరికితే ఫస్ట్ నేనే దొరకాలి, లేకపోతే లాస్ట్ కన్నా దొరకాలని. అన్న ఇప్పుడైతే వచ్చిపోయిండు చూసారుగా. ఏడున్నారు రావు ఫ్రిడ్జ్లో లేరు. ఊరిని లేరు. ఏడు దాక్కుర్రా? పైన కూడా ఎవరు లేరు. తా 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 2 minutes అయిపోయింది ఆల్రెడీ. ఏమనుకున్నానంటే శేఖర్ గారు దొరుకుతారు అనుకున్నా. వెనక సైడ్ ఊరేనట్టున్నా, ఇట్లా మొత్తానికి కిందకి చూడలేనట్టున్నాడు. వీళ్ళ దుంపలు దేవరా ఏడున్నారా? 5 ఒక్కడో ఇద్దరు అన్న తీరు. చెప్పులు ఉన్నాయి ఏమో చెప్పులు. నేను ఏమనుకున్నా అంటే ఇది లొకేషన్ వచ్చేసి చిన్నగానే ఉంది కదా, ఖచ్చితంగా దొరుకుతారేమో అనుకున్నా. కిలోడు ఉన్నాడు ఎవడు కూరగాడు దొరికిండు. ఫస్ట్ నువ్వే, ఎవరు దొరుకుతలేడు. ఓరెక్క ఎవరో దొరికిర్రు, ఘోరంగా భయపడిపించినట్టున్నారు. రాకేష్ గారు దొరికిండు. వీడు ఫోన్ చేసి నన్ను ఏమంటుండు, అన్న నేను షెట్లలో ఉన్నా, పాములు వస్తాయని భయం అవుతుంది, జల్దిరా జల్దిరా అంటాడు. ఇద్దరు దొరికిర్రు. కలుసుకున్నాడు దెబ్బ. ఈ బీరువా చూద్దామా ఇద్దా. టెక్నాలజీ నేను చెప్పలే దొరుకుతావని. తగ్గా ఒక్క లొకేషన్ చెప్పరా. లెస్సీలో ఎవరు లేడు గారా, చిన్న పామోదులు ఎవరు లేడుగా. కూరబాయ్ ఫస్ట్ దొరికేడు, సెకండ్ దొరికినా ఇంకొకరు దొరకలే అంట. విడుదల విడుదల కింద పాయికాన వాసన వస్తుంది, అంతే కాలేవడం జాక్కుంటే అలా ఊళ్ళే ఇక గొప్ప వాసన వస్తుంది కింద. కుషంకుడికి పోయించిన నేను మీకు ఇంతకుముందు చెప్పినా కదా స్టార్టింగ్లో, ఒకవేళ అన్న నన్ను దొరకబట్టాలి అని అంటే ఈ ప్లేస్ నుంచి చూస్తే డైరెక్ట్ చూస్తే కనబడతా అని చెప్పేసి అనుకొని మొత్తం గోప్రో ఇట్లా కనబడితే మళ్ళీ దొరుకుతా అని చెప్పేసి గోప్రో అటు సైడ్ పెట్టినా. అన్న అటు సైడ్ చూస్తుండు, అక్కడ సైడ్ చూసుకుంటే చక్కగా వెళ్ళి లోపలికి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో విషయం చెప్పిన చూడు, మొత్తం ఓపెన్ ఏరియా ఉంది, ఇక్కడ ఎవడు ఉండడు అని చెప్పేసి చక్కగా పోతాడని అట్లా ఉరికిండు, ఫాస్ట్ ఉరికిండు.
దొరకకున్నా లాస్ట్కి ఇద్దరైతే అస్సలే దొరకరు. చూద్దాంగా చూడు నీకు దొరకలేండి కరెక్ట్ చూసుకుంటారు అదే మరి ఇంక షర్ట్ మీద దాక్కుంటా అంటే కదరా ఇది ఉంటే నేను ఆడుతుంది కానీ మీకెక్కువ లేదు అదే మరి ఏమో చెప్పలేము ఎటో లెక్క ఎక్కువ మరి మేము చూడలే ఒప్పించుకోం. దొరకం అనుకున్నాం కానీ మేమిద్దరమే ఫస్ట్ దొరికినాం. ఫస్ట్ ఫన్నీ బాయ్ దొరికిండు, తర్వాత నేను దొరికినా. ఇప్పుడు అంటే లెక్క సామాన్లు తిత్తుండే తువ్వాల చూడరు మీరు, నా పరిస్థితి చూడరు, నా పరిస్థితి మీరు అర్థం చేసుకోరు. ఇక ఐసు కనిపిస్తుందో కనిపిస్తలేదు మొత్తం ఐసు. ఇక ఇంకా అది వస్తలేదు కానీ ఘోరంగా చల్లగా ఉంది. ఇంకా నయ్యంది వాళ్ళకి ఎక్తా అయిపోయి నాకు ఎక్కడ అవుద్దా ఇంకా ముగ్గురు లేదు చెప్పలేడు ఉన్నాయి. ఒరే ఆ మీద ట్యాంకర్ ఉంటే ఒప్పించుకోం. ఈ చెట్ట చెప్తున్నా కదా రెడ్ ఫ్లవర్ ఎవడో ఉంటాడు ఖచ్చితంగా ఇలా. దొరకరు తీయి గోంజాముంటారు బాబు ఆడుకోమా బాబు అజ్జా అన్నా అయ్యా నేను చెప్పాలి ఫస్ట్ నువ్వు ఇలా రూమ్లోకి వస్తా నువ్వే దొరుకుతావని. ఏడున్నారా ముత్కదే ఉంది కదా జాగా ఇది చెప్పు అలానే దాచుకున్నాం. పామంది పామంది తెలియాలంటే ముందు నీకు దేవర తెలియాలి. సాటా డబ్బాలు ఒకరు ఉన్నారు. ఉండొచ్చు ఖచ్చితంగా. బాబాయ్ బాగా దొంగినా రాయి పెట్టుకొని పాడేమని కోటి ఆడవాలి అట్నే నీళ్ళు కూడా అట్నే ఉన్నాయి. దుంకిరు 10 minutes కంప్లీట్ అయిపోయింది. ఇంకా 20 minutes ఉంది. నాకు మీద బట్ట కప్పింది వీడు. ఫెన్సింగ్ దాటిపోతే ఒప్పించుకోం. రాకేష్ ఒక్కని ఐడియా చెప్పరా ఒక్కని చెప్పు. నాకేంటి చెప్తే నాకేంటి నేను కూడా కోరుకోవతా ఏడుగా బాయిలో దుంకిడని చెప్పాను. గుంటూరు కాదు వేరే తాడికి మంచి లొకేషన్. బాయిలో దుంకి మిస్ అవుతావు నీ ఇష్టం. బాయిలో దుంకిండు నువ్వు దొరికినావు ఆయన కోరుకుంటుంది. వద్దనా అన్నా వద్దనా వద్దనా నిండా నీళ్ళునే అట్లా నేను ఇలా దాచుకోమనుకున్నా ఎందుకని అనుకున్నా. ఏడున్నారా నువ్వు అనుకుంటే ఎంతసేపు అన్నా 20 నిమిషాలు టైం ఉందిగా. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడదాం. ఉంచాలి యో దీన్ని దాటి అడిదికి పోవద్దు. పోలే పోలే ఉబ్బలు పోలే.
ఈ బాత్రూమ్ పొక్కుంటే దొరికిలా స్విమ్మింగ్ పూల్ కాడ పొక్క పా అసలు కిందికి ఇది ఒక్కడే చూసిపో అన్న డౌట్ పడుతుంది అన్న ఇంకా టబ్బులో దాచుకున్నారు అన్న అంటే ఇంకా టబ్బులోనా నా మీద పడుతుందేమో అనిపిస్తుంది ఇలా పోతే వాళ్ళు కూడా పోతారా వాళ్ళు మంచి క్లూ అన్న రాయి రౌతుంది కొంచెం చంపుతా వాళ్ళందరూ చెట్ల కాడనే ఉన్నారు అన్న రాయితో కొడుతున్నా అరే ఉన్నాకానే ఉండాలి రాయని కొంచెం చంపుతున్నా దెబ్బ మాత్రం నాకు సంబంధం లేదు ఏం కాదు ఆయన ఉన్నారని పెద్ద రాయి అలా ఉంటే అడే చచ్చిపోవాలి పెద్ద రాయి పైపు కట్టి పైపు వేయి అదేమో సామాన్ ఉన్నట్టుందా దొరికిండు 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 అన్పేర్ గేమ్ ఇది 15 నిమిషాలు అయింది అరే నాకు డౌట్ వచ్చింది ఇంకిద్దరే స్విమ్మింగ్ పూల్ కదా పొక్కలు ఉండొచ్చు కాదు పిల్లానికి సహకరించాడు రాకి ఇట్లా ఇంకిద్దరే బాబాయ్ గాడు పిచ్చిగాడు అన్నొకరికి నువ్వు ఘోరంగా దగ్గర ఉన్నావు ఇంకొకరికి నువ్వు ఘోరంగా దూరం ఉన్నావు చెప్పినా క్లూ నువ్వు ఒకరికి దగ్గర ఉన్నావు ఇంకొకరికి దూరం ఉన్నావు 10 నిమిషాలు దొరకబడతా ఈసారి అందరూ దొరకాలి దొరకరు వాళ్ళు చెప్పినా నేను అప్పుడే చెప్పిన లాస్ట్ ఇద్దరు అసలే దొరకరని అందరు కలిసి ముచ్చట్నా అది ఇది దొరకడా ఏడున్నారా రాకేష్ బాయిల దొరికిరా అన్న అని చెప్పాను అప్పుడే గత మంచి క్లూ ఇచ్చిన ఇంకేం చెప్పాలి బాయిలో దొరికిరా అన్న అని చెప్పిన మంచి క్లూ ఇచ్చిన ఇంకా ఏడున్నారా నాకు తెలిసిన దొరికిరు అంతే ఇక చెప్పినా దాన్నే బాయిలో దొరికాను కదా ఒకరికి దగ్గర ఉన్నాడు ఒకరికి దూరం ఉన్నాడు అని చెప్పిన ఇంకొకరు దగ్గర ఉన్నారు మీ దగ్గర ఇంకో దూరం ఉన్నారు దీని వెనుక చూసిండ్రా లేర్రా ఏడున్నారా దీని వెనుక తినేక చూసినా సీక్రెట్ ఉందన్న స్టేజ్ లోపల అన్న ఈ స్టేజ్ లోపల మొత్తం లోపల ఈ చుట్టూ కూడా ఈ డ్రావర్ ఉంది తెలుసా ఇట్లా డ్రావర్ లెక్కల దాన్నే చెప్పిన ఒకరికి దగ్గర ఉన్నా ఒకరికి దూరం ఉన్నా అని ఇంకొకరు దగ్గర ఉన్నావు బాగా ఇంకొకరికి దగ్గర ఉన్నావు ఎక్కువైనా అలా పైనకి ఎక్కుతున్నావు పైనకి ఎక్కి వేస్ట్ ఆడ అవ్వలేరు ఎందుకు నీకెక్కబోతే అవుతుందా అని చెప్పు ఇంకా 7 minutes ఇంకా 7 minutes ఒక్కసారి అందరు దొరకరా రా దొరకడు నువ్వు అన్ని ప్లేసులు ఎత్తుకాలి ఈ కోతి ఆడు ప్రతి దాంట్లోకి వెళ్తారా
మామూలు కోతి కాదు అది దొరకది హ్యాకర్ పనికిరాడు ఫ్లాష్ మ్యాన్ పనికిరాడు విజ్జికి చెప్తా ఇద్దరికి దూరం ఉందా గేట్ కడి చెప్తాం మీకు ఎక్కువ లేదు ఫినిషింగ్ లోపల మేము ఏడుకైనా ఎక్కుతాం ఏడైనా దాచుకుంటాం బాయిలైనా దుంకుతాం మేము బాయిలైనా దుంకుతాం మేము ఇప్పుడు నెట్ కాకుండా ఇద్దరు మధ్యలో అదిగో ఇటు ఇటు కావచ్చు ఇటు ఇటు కావచ్చు ఇటు ఇటు కావచ్చు చెప్పకూరు అన్న బాగా డౌట్ వస్తుంది అయిపోతాం టైం ఇంకా 5 నిమిషాలే చెప్పొద్దు ఇక లాస్ట్ అయిపోయింది ఇట్లా పోతారా టెక్నలో దొరుకుతున్నాయని కింద పడుతుండే బాబు 5 నిమిషాలే ఇంకా 5 నిమిషాలు ఎట్టినా దొరకరు ఎనర్జీ లాస్ట్ దగ్గర కూర్చోయి అయిపోయి వాళ్ళే బయటికి వెళ్తారు 3 నిమిషాలు అందరు దొరుకుతారు అనుకున్నారు అయ్యాల పాము అనుకున్నావు దొరకవు దొరకరు స్విమ్మింగ్ పూల్ దిగి రిలాక్స్ ఇక ఇప్పుడు గిరి తెరుస్తుంటాయి కావాలంటే తీసుకో తాళం తీసుకో ఇయ్యనా నేను విజయ్ బయట వెళ్ళిండు గల్ల డీజిల్ వస్తాడు అన్నకి ఎందుకు కట్టచ్చు అంత సింక్ అట్లా ఇంకా 2 నిమిషాలు ఇంకా టైం అవుతుంది ఇంకా ఈ రూమ్లలో కూడా సీక్రెట్ రూమ్ ఉంది అన్నది దొరకలేదు ఇంకా అని ఏ రూమ్ ఉందో చెప్పొద్దు 3 రూమ్లలో ఒకటే సీక్రెట్ రూమ్ ఒకటే రూమ్ 100 రూమ్ లెక్కలు ఉంటుంది దాని కింద కూడా మన ఇట్లా డ్రా లెక్క డ్రావర్ లెక్కలు ఉంది స్టేజ్ కు అన్న గింత మంచి క్లూ ఇస్తున్నా బాయిల దుక్కితే బాయిలకు ఆపోజిట్ ఉండొచ్చు బాయిలకు ఇటు ఉండొచ్చు ఎటల్ ఉండొచ్చు గల్లా దీని కింద ఉన్నారన్న దీని కింద అండర్ గ్రౌండ్ సీక్రెట్ లో దొరుకుతాడు సీక్రెట్ రూమ్ చూస్తున్నా టైం అయిపోయింది గెలిచిన టైం అయిపోయిందట అయిపోయింది తీరా అన్న దుంకిరు ఒక దాంట్లో దుంకిండు ఒక దాంట్లో దుంకిండు ఒప్పించుకోను దుంకిండు వాళ్ళు ఎవరన్నా ఉండొచ్చు చెప్పలేదు టైం అయిపోయింది టైం అయితే అయిపోయింది సెట్ లైఫ్ విజ్జి నేను ఇద్దరం విన్నర్స్ కాలు మొత్తం తిమ్మిరొచ్చింది ఒకటే దగ్గర కూర్చుండి మిస్ అవ్వకుండా అర్ధ గంట కూర్చునేసరికి ఇద్దరు వెళ్ళుకోవాలి ట్రిప్ కు పైన తీసుకో విజయ్ తలకే బయట పెట్టు తలకే బయట పెట్టు లేదు తలకే మొత్తం అదేనే ఇగో చుట్టూ అబ్బా ఇప్పుడు బయటకు వచ్చినా కదా బయటకు వచ్చినాక దమ్మాడుతుంది కానీ లోపల దమ్మాడతలేదు అసలు డౌట్ వచ్చింది పోయి చూడండి వాడు షెడ్ వేసుకొని దిగిండు అందుకనే వాడు బాబాయ్ గారు ఉన్నాడు తెలియదు అన్నా రాబన్నా టైం అయిపోయింది ఐడియా బ్యాచ్ సిగ్నల్ కాదు ఫోన్ డిస్ప్లే పోయింది వాడవు అప్పంచెలు చెప్తూనే ఉన్నా దుంకిండు బాల దుంకిండు దుంకిండు నాకు ఎక్కడ రావద్దా అది స్టాండ్ వేసుకుని ఎక్కినాము
నువ్వు చెప్తే కాలు రాసుకోలే నువ్వు చెప్తే ఓ అన్నా పది సార్లు ఇడికేని అంగిపేసి అందుకనే దొరుకుతానే అన్నా కాలు ఇట్లా దాపుకొని లేవుగా దగ్గరికి ఇట్లా కూర్చున్నా అంత ఆకులు వేసుకున్నా మీద ఇట్లా కూర్చోండి కిటికీ చూసుకుంటా పోయిన రా గిట్లా నేను చెప్పలే చెట్టు కింద ఉంటాడా నీకు ఏ కనబడుతున్నా ఇడికి అన్నీ పడతలేడు టెక్నాలజీ వాడా ఆ టెక్నాలజీ ఈ టెక్నాలజీ సో మొత్తానికి ఇది రోజు వీడియో. ఈ వీడియోలో ఎవరెవరు దొరికిరు అంటే మన రగ్గాడు ఫస్ట్ ఎవర్రా ఫస్ట్ కూరమ్యాన్, తర్వాత రగ్గాడు, నెక్స్ట్ వచ్చేసి శేఖర్ గాడు దొరికిరు. వీరు ఉన్న కానీ అయితే దగ్గర 10 సార్లు తిరిగిన కానీ వీడు దొరకలేదు. అండ్ కోతిగాడు వచ్చేసి వాడు ఎక్స్ట్రీమ్ గా అది కౌంటే అనుకోండి, కానీ నేను నాకు ఒప్పించుకుంటున్నా అది కూడా. ఓకే గైస్, మొత్తానికి ఇది రోజు సీక్రెట్ రూమ్స్ పార్ట్ 9 ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరి. వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను ఎక్కడికైతే వెళ్ళొస్తున్నానో అక్కడికి వాడిద్దరు వస్తారు. వీళ్ళిద్దరు ఎవరు చెప్పరికే రాదు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.